నేను నేరుగా థియేటర్ దగ్గరికి వస్తాను, నువ్వు అక్కడికే వచ్చాయి. ఆపరా, ఆపు. ఏంట్రా? హలో, హాయ్ ఫ్రెండ్స్. హలో, మీట్ దివ్య. హాయ్. హాయ్. హలో. మనం నలుగురు ఉన్నామని చెప్పావా? మళ్ళీ అమౌంట్ లో తేడా ఏమి రాదు కదా? షట్ అప్. ఫ్రెండ్స్, మేమిద్దరం మొన్ననే పెళ్లి చేసుకున్నాం. మీకు తెలుసు కదా నేను ఎంత కష్టజీవినో. అవును, నికృష్ట జీవి, అంతా మాయ. కష్టం చేశాను, నా కష్టానికి దివ్య దిల్లిచ్చింది. యా, మీరు కూడా కష్టపడొచ్చు కదా. డోంట్ వేస్ట్ యువర్ టైం. దివ్య, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. ఓకే. షాపింగ్ కి వెళ్ళాలి, త్వరగా వచ్చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ డార్లింగ్. ఏసీ వేసుకోవడం మర్చిపోకు. సరే. అసలే రాత్రంతా వెన్నెల్లో తిరిగాం, వెన్నెల దెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ డర్టీ సంఘం. ఏదో బిల్డప్ రాపి ఎలా పడేసావో చెప్పరా? అరే, కనీసం రూమ్ రెంట్ కట్టిన పాపాన పోలేదు. మెస్సులో అప్పు కూడు తిని బతికిన నీకు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మావా? భామనే సత్యభామనే, ఓకే మేడం, చిత్రం భలారే విచిత్రం సినిమాలు చూసారా? ఏంటి ఆడవాళ్ల సినిమాలా? అంత తేలిగ్గా కొట్టిపారేకు. అవే మా పెళ్లికి పునాదులు. అబ్బో, అంతొద్దు, అసలు విషయం చెప్పు. మన పక్కింట్లో పనిచేసిన ఆండాల దగ్గర నుంచి 428 మంది అమ్మాయిలు ట్రై చేశాను. చివరికి అందరూ చీ అన్నారు. నాలో కసి పెరిగింది, రోషం పొడుచుకొచ్చింది. బాగా ఆలోచించాను. నీకు ఆవలించడం తప్ప ఆలోచించడం కూడా వచ్చా? కరెక్ట్. దివ్య ఆవులిస్తున్నప్పుడు పేవులకు బదులు నగలు లెక్క పెట్టాను. మినిమం 2 లక్షలుంటాయి. వదలకూడదనుకున్నాను. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, పిల్లని పిల్లతోనే పడేయాలని వేషం వేశాను. అది ఆడపిల్ల వేషం వేశాను. ఫ్రెండ్షిప్ చేశాను. ఆ ఫ్రెండ్షిప్ లో నాకు అన్నయ్య ఉన్నాడని బిల్డప్ ఇచ్చాను. వారం రోజులు పోయిన తర్వాత అన్నగా ప్రత్యక్షమై చెల్లెలు చచ్చిపోయిందని సిస్టర్ సెంటిమెంట్ ప్లే చేశాను. అంతే. కట్ చేస్తే దివ్య నా ఒళ్ళు. బయటి దివ్య డార్లింగ్ వెయిట్ చేస్తుంది బయట ఏసీ కార్. వస్తా. మావా, మావా, నీ అడుగుదాల్లో నడుస్తాను, నన్ను ఆశీర్వదించు మావా. అంటే నా దివ్యకి టెండర్ వేస్తావా? చా, లేడీ గెటప్ లో టైగర్ లా విజృంభిద్దామని. అప్పుడు గాని బొక్కలు ఎరగొట్టరు. హలో, అయోమయ మ్యారేజ్ బ్యూరో. అదే పని మీద ఉన్నామండి. మీ తాలూకా మనుషుల్ని ఎవరినైనా పంపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తాం. ఉంటానండి. పవన్, రే పవన్, అప్పుడే నిద్ర ఏంట్రా? ఇలారా. అలిసిపోయింది డాడీ, నిద్ర వస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేసే. రే, త్వరగా వచ్చి ఒక పెగ్గేరా. డాడీ, నాకు డౌట్. నీకు నేను కొడుకునేనా అంటావు, అంతేగా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు డాడీ? నీకు నేను తండ్రిని కాబట్టి. కొడుకు చేత ఇలాంటి అడ్డమైన పనులు చేస్తే నరకానికి పోతావు. పర్వాలేదు, తండ్రికి సేవ చేస్తున్నావుగా, స్వర్గానికే పోతావులే. ఊరికే నన్ను ఇలా దబ్బకపోతే ఈ పనులన్నీ పని వాళ్ళతో చేయించుకోవచ్చు కదా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసినా బాగుంటుంది. నిజాలు ఎక్కువగా చెప్తే నీ జీతం కట్. జాగ్రత్త. సర్లే, తాగి త్వరగా పడుకో. ఉదయాన్నే లేచా వెదవ జాగింగ్కి వెళ్ళాలిగా. నా మీద కుట్ర పన్నుతున్నావా? టోటల్ గా నీ జీతం కట్. నువ్వు జీతం కట్ చేసినా పర్లేదు, రేపు మీతో పాటు నేను జాగింగ్కి వస్తున్నా. ఎందుకు? ఎందుకంటే తండ్రికి సేవ చేసుకుందామని. చాలే నాన్న, 3 రౌండ్లు అయిపోయింది, నాకు నిద్ర వస్తుంది. మీ అమ్మకి 3 ముళ్ళు వేసేటప్పుడే 3 కొట్టేశా. వెధవ 3 ఆఫ్టరాల్ రా. 3 పడితేనే నాకు 3 వస్తుంది. 3 అయింది నాన్న, వెళ్ళి పడుకో. ప్రియ ఏం చేస్తుందో ఏమిటో, హాయిగా రగ్గు కప్పుకొని పడుకొని ఉంటుంది. వెధవ, వేసవి కాలంలో రగ్గేంట్రా? ప్రియకు దోమలు కుడుతున్నాయో ఏమో. టార్టాయిస్ వెలిగించుకుందో లేదో. కనీసం దోమగానైనా పుట్టుంటే బాగుండేది. ఎందుకు? దాని రక్తం తాగేయడానికే? రేపే ఫ్రెండ్షిప్ డే. జాగింగ్ లో మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. రేపే ప్రియని కలుస్తా. రే, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను ఇక్కడ పని చూసుకుని త్వరగా వస్తాను. టేక్ కేర్ రమ్మా. అక్కడ ఒక ఆంటీ కారు చెడిపోయి ఒంటరిగా ఉంది, నువ్వు వెళ్ళు.
నేను ట్రై చేసుకుని వస్తాను. నీ కర్మరా మావా, ట్రై చేయి. వీడు ఆంటీని పడేస్తాడో లేదో తెలియదు కానీ ఆమె చెప్పే పనులు చేయలేక వీడే పడిపోయేలా ఉన్నాడు. ఎవడు తోకున్న గొత్తులో వాడే పడతాడు. అనుభవించు రాజా, అనుభవించు.